नमस्कारं माताजी। ॐ शङ्करं शङ्करं केशवं सूत्रभाष्यं वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीमद्भगवद्गीता प्रथम अध्यायं 20వ శ్లోకం వరకు కూడా చెప్పుకున్నాము. ఇక్కడ ఆచార్యులు ఏమంటున్నారు అనంటే, తరువాత రాబోయే ప్రకరణం ఏదైతే ఉందో దానికి అది ఎందుకోసం, రాబోయే ప్రకరణం యొక్క ఉద్దేశం ఏంటి అనేటటువంటిది తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే ప్రకరణం యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, మనం కర్మ చేస్తూ ఉన్నాము, ఆ కర్మకి ఫలితం ఏంటి, ఏ ఉద్దేశంతో మనం ఆ కర్మను చేస్తూ ఉన్నాము అనేటటువంటి విచారణ మనం చెయ్యాలి. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అర్జునుడు. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అర్జునుడు ఏమని విచారణ చెయ్యాలి ఇక్కడ అనంటే, ఈ యుద్ధం అనేటటువంటిది దేనికోసం చేస్తూ ఉన్నాను, దీని వలన లభించే ఫలితం ఏంటి అనేటటువంటి విచారణ చెయ్యాలి. ఆ విచారణ నుంచి ఏం లభిస్తుంది అనంటే వైరాగ్యం లభిస్తుంది. ఆ వైరాగ్యాన్ని తెలియజేయడం కోసమే తరువాత ప్రకరణం ఆరంభం కాబోతోంది. ఇక్కడ ఆచార్యులు ఆ విషయాన్ని మనకి కొద్దిగా వివరిస్తూ ఉన్నారు. తద్యథా ఇహ కర్మచితో లోకః క్షీయతే పుణ్యచితో లోకః క్షీయతే. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి, వేదాలు ఏం చెబుతున్నాయి అనంటే, ఇక్కడ అనంటే మానవ జన్మలో, మనుష్య జన్మలో మనము సంపాదించినటువంటి పుణ్యకర్మలు ఏ రకంగా అయితే ఖర్చు అయిపోతూ ఉన్నాయో, అదే విధంగా స్వర్గలోకంలోకి వెళ్ళినా కూడాను, స్వర్గలోకంలో కూడా పుణ్యకర్మాలు నశించిపోయాయి అనంటే మళ్ళీ మనము ఇంకొక జన్మ అనేటటువంటిది పొందవలసి ఉంటుంది, అల్పమైనటువంటి జన్మ. ఈ రకంగా కర్మ ద్వారా ఏది లభించినా కూడాను, అది ఎంత గొప్ప ఫలితమైనా కూడాను అది అనిత్యము అని మనం విచారణ చెయ్యాలి. తరువాత ప్రకరణం వలన మనకు అర్థమయ్యేది ఇది. నిన్న చూసాము కర్మ వలన మనం ఏమేం పొందగలుగుతాము అని. ఏమేం పొందగలుగుతాము కర్మ వలన? ఉత్పత్తి, ఆప్యం, సంస్కార్యం, వికార్యం. ఉత్పత్తి, ఆప్యం, సంస్కార్యం, వికార్యం. ఉత్పత్తి కుండ ఉంది, కుండ కనబడుతుంది కదా, కుండ ఉంది. ఈ కుండ పూర్వం నా దగ్గర లేదు. నేను ఇప్పుడు నాకు కుండ అవసరం ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కర్మ చేస్తూ ఉన్నాను. ఎటువంటి కర్మ చేస్తూ ఉన్నాను, కుండను తయారు చేసేటటువంటి కర్మ చేశాను. దాని నుంచి నేనేం పొందాను, కుండను పొందాను. ఏ రకంగా పొందాను, ఉత్పత్తి చేసి పొందాను. అయిపోయింది. కర్మ ద్వారా మనం లేని దానిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. మన దగ్గర పూర్వం ఉందా కుండ? లేదు. కానీ మనం ఉత్పత్తి చేసిన తర్వాత లేని వస్తువు మనకు లభించింది. కర్మ ద్వారా ఏం లభిస్తుంది అంటే లేని వస్తువు లభించింది, ఉత్పత్తి చేశాం. అలాగే ఆప్యం అంటే పొందడం అని. పొందడము అనంటే
కుండ మనం ఉత్పత్తి చేయక్కర్లేదు, సమయం ఎందుకు వృధా చేసుకుంటారు, అక్కడ బయట బజార్లో అమ్ముతున్నారు. ఏం చేశాము, వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం. వెళ్ళి కొనుక్కొచ్చుకోవడం కర్మ ఏ రకంగా అవుతుంది అని అంటే, ఫ్రీగా ఇస్తారా కుండని? ఎవరు ఇవ్వరు. ఏం చేయాలి, డబ్బులు పే చేయాలి, డబ్బులు చెల్లించాలి. డబ్బులు చెల్లించాలి అని అంటే ఆ డబ్బులు కర్మ చేయకుండానే వచ్చాయా మన దగ్గరికి? రాలేదు. కర్మ చేయకుండా మన దగ్గరికి డబ్బులు రాలేదు. కర్మ చేశాము, డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు పెట్టి కుండ కొన్నాము. ఈ రకంగా కర్మ ద్వారా మనము లేని వస్తువుని పొందాము, ఉత్పత్తి చేశాము లేదా లేని వస్తువుని పొందాము. నిన్న చెప్పుకున్నాము. మూడవది ఏంటి? సంస్కార్యం. సంస్కార్యం. ఈ కుండకి ఎక్కడైనా రంధ్రం పడింది అనుకోండి, మన దగ్గర డబ్బులు లేవు కొత్తది కొనడానికి, లేదా మొబైల్ రిపేర్ వచ్చింది అనుకోండి, మన దగ్గర డబ్బులు లేవు కొత్తది కొనడానికి. అసలే ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. ఇదివరకట్లాగా తక్కువ రేట్లలో ఏది రావడం లేదు. అప్పుడు ఏం చేస్తాం, దీన్ని రిపేర్ చేయించుకుంటాం. అలాగా ఏదైనా మార్పులు చేయడం, చిన్న చిన్న మార్పులు ఏవైనా ఉంటే వాటిని ఏమంటాము, సంస్కార్యం అంటాం. కర్మ వలన ఏం పొందుతున్నాము అని అంటే కొద్దిగా మార్పులు చేస్తూ ఉన్నాము. నాలుగవది ఏంటి? వికార్యం. వికార్యం. ఈ ఫోన్ లో బ్యాటరీ పోయింది అనుకోండి, ఏం చేస్తాం, అది తీసేసి కొత్త బ్యాటరీ వేస్తాం. అందులో ఒక భాగం అనేటటువంటి తొలగించేసి ఇంకొక భాగాన్ని మనం యాడ్ చేసాం. ఈ రకంగా దాన్నే వికార్యం అంటాం. వికార్యం అని అంటే ఉన్న మొత్తంలో ఏదైనా ఒక భాగం సరిగా లేకపోతే దాన్ని పూర్తిగా రీప్లేస్ చేయడం, ఇది వికారం. కర్మ వలన ఈ నాలుగింటిని కూడా మనం పొందగలుగుతూ ఉన్నాము. కర్మకి జ్ఞానంకి తేడా ఏంటి అని అంటే, కర్మ అంటే చెయ్యడం, జ్ఞానం అంటే తెలుసుకోవడం. నిన్న ఈ ప్రశ్న వచ్చింది కదా, కర్మ ద్వారా ఏం పొందుతున్నాము అని, నిత్యమైనవి అని అంటే జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము. కర్మ ద్వారా జ్ఞానాన్ని పొందడం లేదు. కర్మ జ్ఞానం రెండు కూడా పూర్తిగా ఒకదానికొకటి వేరు వేరు. కర్మ అనేటటువంటిది చేస్తూ ఉన్నాము, జ్ఞానం అంటే తెలుసుకోవడం. ఇది కుండ అని నేను తెలుసుకోవడానికి ఏమైనా కర్మ చేస్తూ ఉన్నానా? లేదు. ఎటువంటి కర్మ అవసరం లేదు, నేను దీన్ని తెలుసుకుంటే సరిపోతుంది. ఎవరైనా చెప్పడం ద్వారా కానీ లేదా ఎక్కడైనా చదవడం ద్వారా కానీ ఈ రకంగా నేను దీన్ని తెలుసుకుంటూ ఉన్నాను. అంతేకాని ఇది కుండ అని తెలియాలి అని అంటే నేను ఉత్పత్తి కానీ, ఆప్యం కానీ, సంస్కార్యం కానీ, వికార్యం కానీ ఇవేవైనా చేయాల్సి ఉంటుందా? ఇవేవి కూడా అవసరం లేదు. ఆ రకంగా కర్మ వేరు, జ్ఞానం వేరు. ఇప్పుడు కర్మ ద్వారా లభించేది ఏదైనా కూడా అనిత్యం అని నిన్న చెప్పుకున్నాం. ఏ రకంగా అనిత్యం అవుతుంది కర్మ ద్వారా లభించింది అని అంటే, ఇంతకు ముందు ఉదాహరణనే తీసుకుందాం. ఉత్పత్తి చేసిన ఈ కుండ నశించిపోకుండా ఉంటుందా? కింద పడితే పగిలిపోతుంది. ఉండదు. ఉత్పత్తి చేసిన కుండ నశించిపోతుంది. లేదా మనం షాప్ నుంచి కొనుక్కొచ్చుకున్నాము, నశించిపోకుండా ఉంటుందా? అది కూడా నశిస్తుంది. అది కూడా నశిస్తుంది. లేదా మనం దీనికి మార్పులు చేశాము, అయినా కూడాను నశించిపోతుంది. లేదా ఒక పక్క తీసేసి ఇంకొకటి యాడ్ చేశాం, అప్పుడు కూడాను నశిస్తుంది. ఈ రకంగా కర్మ ద్వారా సరే ఇది సింపుల్ కుండ, మనకు సంబంధం లేదు. మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని తీసుకోండి, ఇల్లుతో సహా
ఇల్లు పూర్వం ఉందా ఇల్లు? లేదు. మనం కట్టాం, దాన్ని కట్టించాం. కట్టాము అని అంటే మనం కట్టలేదు, కట్టించాము. కానీ కర్మ ద్వారానే కట్టించిన దానికి కట్టించాం లేదా కొన్నాము. కట్టించడం అయితే ఉత్పత్తి, కొంటేనేమో ఆప్యం. మరి కట్టించాము లేదా కొన్నాము, ఈ రెండింటిని తీసుకుందాం. అందులో రిపేర్స్ వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. రిపేర్స్ వస్తున్నాయి. రిపేర్స్ చేయిస్తూ ఉన్నాము. అది కర్మ ద్వారా చేస్తున్నామా, జ్ఞానం ద్వారానా? కర్మ ద్వారా. కర్మ ద్వారా చేస్తూ ఉన్నాం. కంప్లీట్ గా ఒక పోర్షన్ అంతా కూడాను పాడైపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం దాన్ని? మొత్తం పడగొట్టేసేసి మన చేత్తోనే మళ్ళీ ఆ పోర్షన్ అంతా కూడా తీసేసి మళ్ళీ ఇంకా కొత్తది రీప్లేస్ చేస్తాం. అదేంటి? వికార్యం. ఈ రకంగా ప్రతిదీ కూడాను కర్మ అంటేనే ఈ నాలుగింటితో కూడా కూడి ఉన్నటువంటిది. కాబట్టి ఇల్లు అనేటటువంటిది ఎప్పటికీ ఉంటుందా? ఉండదు. శాశ్వతం కాదు. శాశ్వతం కాదు. అలాగా కర్మ ద్వారా మనం ఏది పొందినా కూడాను అది శాశ్వతం కాదు. మనం రోజంతా కూడా కర్మ చేస్తూ ఉన్నాము, కానీ దాని నుంచి పొందే ఫలితం ఏది కూడా శాశ్వతం కాదు. ఇది లౌకిక కర్మలు. మరి వైదిక కర్మల యొక్క ఫలితం శాశ్వతమా? కాదు. వైదిక వల్ల ఉంటే ఒకటే కదా లాభం. అమ్మా, ఫలితం ఉంటుంది కదా వైదిక కర్మల వల్ల. ఫలితం ఉంటుంది. ఆ ఫలితం శాశ్వతమా? మనం ఉన్నది శాశ్వతం, మనం కానీ శాశ్వతం కాదు, అది తాత్కాలికం. వైదిక కర్మల ఫలితాలు మనం ఉన్నప్పుడు లభించవు. ఈ దేహంలో ఉండి మనం చేస్తూ ఉన్నప్పుడు దేహాన్ని వదిలిపెట్టిన తరువాత లభించేటువంటివి వైదిక కర్మల ఫలితాలు. కానీ అవి కూడా శాశ్వతమా అంటే కాదు. మనకి ఏ రకంగా తెలుస్తుంది మరి వైదిక కర్మల యొక్క ఫలితాలు శాశ్వతం కాదు అని అంటే వేదాలే చెబుతూ ఉన్నాయి. ఎవ్వరూ ప్రమాణం కాదు దానికి. మనం ఎవ్వరము నిర్ణయించడానికి అధికారులం కాదు. వేదాలు నిర్ణయిస్తున్నాయి. ఏ రకంగా నిర్ణయిస్తున్నాయి అని అంటే ఉపనిషత్తులో ఏం చెప్పారంటే తద్యథా ఇహ కర్మచితో లోకః ఏవమేవ అముత్రో పుణ్యచితో లోకః. ఇక్కడ ఈ లోకంలో కర్మల వలన లభించినటువంటి ఫలితాలు ఏవైతే అనిత్యమో అదే విధంగా స్వర్గలోకంలో కానీ బ్రహ్మలోకంలో కానీ ఇంకా ఏ లోకంలో కానీ అక్కడ కూడా పుణ్యాలు అనేటటువంటివి నశించిపోగానే మళ్ళీ జీవుడు అనేటటువంటి వాడు ఇంకొక దేహాన్ని, ఇంకొక శరీరాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు అని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. మనకి ప్రమాణం ఏంటి అని అంటే ఉపనిషత్తులు ప్రమాణం. మీరు నేను ప్రమాణం కాదు దానికి. కాబట్టి వైదిక కర్మలైనా లౌకిక కర్మలైనా కూడా వాటి యొక్క ఫలితాలు అనిత్యం. మరి మనం కోరుకుంటున్నది నిత్య ఫలితమా అనిత్య ఫలితమా? నిత్య ఫలితం. నిత్య ఫలితాన్ని మనం కోరుకుంటూ ఉన్నాము. మరి అటువంటప్పుడు అనిత్య ఫలితాన్ని ఇచ్చే ఈ కర్మలు మనం చెయ్యాలా వదిలేయాలా? వదిలేయాలి. కానీ వదిలేయడము అని అంటే ఇక్కడ ఏంటి అని అంటే నేను చేస్తున్నాను అనేటటువంటి భావాన్ని వదిలిపెట్టి చెయ్యాలి, నిష్కామ భావంతో చేయాలి. దాని ద్వారా చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తశుద్ధి అనేటువంటిది లేకపోతే జ్ఞానం లభించదు. కాబట్టి వైదిక కర్మల్ని మనం ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. వైదిక కర్మల వలన చిత్తశుద్ధి లభిస్తుంది, తద్వారానే జ్ఞాన ప్రాప్తి లభిస్తుంది. కాబట్టి మనం చేసే పూజ, జప, ఉపవాస ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. వాటి నుంచి చిత్తశుద్ధిని పొందగలిగినప్పుడే మనకి జ్ఞానం లభిస్తుంది. కానీ మనం ఎటువంటి కోరిక లేకుండా వాటిని చెయ్యగలగాలి. అప్పుడే చిత్తశుద్ధి లభిస్తుంది. ఎందుకు ఎటువంటి కోరిక లేకుండా చేయాలి అని అంటే ఒకవేళ ఏదైనా కోరికతో చేశాము అని అంటే ఆ ఫలితాన్ని మనం పొందినా కూడా అది ఏంటి అని అంటే అనిత్య ఫలితం.
కాబట్టి మనకు ఆ నిత్య ఫలితం వద్దు అని అనుకుంటున్నాం కాబట్టి మనము నిత్య ఫలితాన్ని కోరుకున్నట్లయితే గనక ఎటువంటి కోరికలు లేకుండా మనం చేసేటటువంటి కర్మల్ని చేయడం ద్వారా చిత్తశుద్ధి లభించి తద్వారా జ్ఞాన ప్రాప్తి లభిస్తుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలండి.